పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధిలో పాలు పొందుచున్న మరి మనందరితో కూడా దేవుడు తన వాక్కులను అనుగ్రహించి మనలను ధైర్యపరుచున్నాగున, అలాగే లోకములో జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా మరి దేవుడు భారం వహించి ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి కలిగిన ఒక సర్వశక్తిమంతుడకు దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనమందరము కూడా హృదయములో గొప్ప సంతోషముతోనూ ఆనందముతోనూ మరి ప్రభు సన్నిధిలో పాలు పొందుచున్నప్పుడు పాటల ద్వారాగా దేవుని మహిమపరుస్తూ పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా మన హృదయములలో ఒక గొప్ప ఆనందం అనేది కలుగు చేయబడుతూ ఉన్నది. మనము నిరుత్సాహపడకుండా, ధైర్యపడకుండా మరి దేవుని మాటలను శ్రద్ధగా ఆలకించినప్పుడు ఆయన మాటలు అనేవి మన హృదయములో ఒక ధైర్యాన్ని నింపుతూ ఉన్నది. యేసు ప్రభు అన్నాడు కదా, మరి లోకములో మీకు కలవరములు కలిగినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకునుడి. మీ హృదయములలో కలవరములు కలిగినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకునుడి. దేవుని యొద్ద ధైర్యమును మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. మరి పరలోక ఆశీర్వాదముల చేత మరి పునరుద్ధాన దినమందు దైవ సన్నిధిలో పాలు పొందుచున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మరి మందిరాలలో ఎంతోమంది అయితే దేవుని సన్నిధిలో అనుభవిస్తూ మరి ఆయన సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటూ ఆర్భాటముతోనూ మరి దైవ సన్నిధిలో ఎంతమంది అయితే ఉత్సాహముగా కనబడుచు ఉన్నారో వారి మూలం దేవుని దాసుల మూలముగా మరి సంఘాన్ని సంరక్షించి పోషించే దేవుడు కనుక మన శరీరములకు ఏ విధముగా ఆహారమును మనము సిద్ధపరచుకుంటూ ఉన్నామో అలాగే ఆత్మీయ పురుషుణ్ణి బలపరుచుకోవడానికి ఆత్మ సంబంధమైన ఆహారం అనేది మరి దేవుని వాక్యములో నుండి మనం పొందుకోగలం. ఆత్మ సంబంధమైన ఆహారము మనము భుజిస్తేనే ఆ దేవుని రాకడలో మనము కొనిపోబడగలం. ఎందుకంటే మనము రూపాంతరపరచబడుతున్న అనుభవములోనికి మనం వెళ్ళేవారముగా ఉంటున్నాం. ఈ రోజుల్లో మనము రూపాంతరపు పరచబడు క్రియలను గురించి మనము అధికముగా ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకంటే కడవరి దినాలు, నేను తరచుగా చెప్పే మాట ఏమిటంటే కడవరి దినములు, చివరి దినాలు, సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోండి అని నేను చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఒకసారి ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే అది మరలా మన జీవితంలో ఈ సమయాన్ని తిరిగి పొందుకోగలమా అంటే పొందుకోలేం. చాలామంది అయ్యో సమయాన్ని వృధా చేశాను, నా సమయాన్ని చాలా వ్యర్థపరుచుకున్నాను, సమయంలో నేను అప్పుడు అలా ఉండుంటే బాగుండునేమో అనే ఆలోచనతో మనం బ్రతుకుతుంటాం. కానీ ఆ సమయం గతించిన తర్వాత మరలా మనకు సమయం దొరుకుతుందంటే అది నెవర్, ఎప్పటికీ దొరకదు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాలలో నుండి మనము ధ్యానిస్తున్నట్లుగానే నెహెమ్యా భక్తుని యొక్క గుణాతిశయములను గురించి మరి గడిచిన దినములలో మనము ధ్యానిస్తూ వచ్చాము. మీలో ఎంతమంది దేవుని మరి వాక్కుల ద్వారాగా మీరు బలపరచబడ్డారో నాకైతే తెలియదు. కానీ నేను నమ్మే విషయం ఏమిటంటే మరి అందించబడుతున్న ఈ వర్తమానముల ద్వారా మీరు బలపరచబడుతున్నారని నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. కనుక ఇంకనూ మరి ఈ పరిచర్యలో బలముగా వాడబడుట కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలలోను, కుటుంబ ప్రార్థనలలోను మరి ఈ దీనుడను అల్పుడనైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. మరి పరిచర్యలో బలముగా వాడబడుతూ ఉండాలి. అనేక విధములుగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలనే ఆశ నాకున్నది. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశం, ఇది దేవుడిచ్చిన పరిచర్య, దేవుడు నాకు అనుగ్రహించిన సమయం ఇది. మరి ఈ సమయంలో ఏదో ఒక రీతిలో నేను దేవుని సువార్తను ప్రకటిస్తూనే ఉండాలనే ఆశ, ఆకాంక్ష మరి దేవుడు నాకు ఇచ్చిన రీతిగా ఏ విధము చేతనైనను ఒక గుంపు జనాంగాన్ని మరి దేవుని రాకడకు సిద్ధపరచాలి కదా. మనము ఖాళీగా ఉండలేం, ఎందుకంటే దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. నేను తరచుగా చెప్పే మరొక మాట ఏమిటంటే, సువార్తను ప్రకటించు వాని యొక్క పాదములు ఎంతో సుందరములని
నేను ఎప్పుడు చెప్పే మాటలు ఇవే. ఒకవేళ మీకు అవి రిపీట్ అవుతూ ఉండవచ్చు, కానీ ఈ మాటలు మీకు ఎందుకు మరలా తిరిగి చెప్పుచున్నానంటే, మీరు కూడా సువార్త అనేది ఇరుగు పొరుగు వారికి ప్రకటించండి. మరి అదే సమయములలో దేవుని యొక్క సువార్త మనము ప్రకటిస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మనం ఇతరుల కొరకు ఎంత ఎక్కువగా ప్రార్థన చేసేవారముగా ఉంటున్నామో అంతగా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇతరుల యొక్క భారముల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన మీద ఉంచిన భారం అది. యేసు ప్రభువారు ఆయన దేవుడుగానే అక్కడే ఉండుంటే మనం ఈరోజు రక్షింపబడి ఉంటామా? ఈరోజు మారు మనసు పొందుంటామా? ఈరోజు మనకు విడుదల దొరుకునా? యేసు ప్రభు శరీరధారిగా, మరి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుమూలముగా మనం ఏం చేశామంటే విడుదల పొందాము, మారు మనసు పొందాము, రక్షింపబడ్డాము, చీకటి శక్తుల నుండి విడుదల కలిగింది. మరి దైవిక కార్యములు మన జీవితాలలో కొనసాగించడానికి మరి దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈ సమయంలో నెహెమ్యా భక్తుని యొక్క గుణాతిశయములు, ఈ పునరుత్థానములో కూడా ఈ మాటలను నేను మీకు తెలియచేయడానికి గల ఉద్దేశం ఏమిటంటే, కంటిన్యూగా వచ్చే ఈ ఆత్మీయ సత్యములను మధ్యలో బ్రేక్ చేస్తే అర్థం కాకపోవచ్చు కనుక మరి ఈ సమయంలో మరొక గుణాన్ని గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని ఆత్మ ప్రేరేపణగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మరి ఈ మాటలను మీకు తెలియచేయడానికి గల ఉద్దేశం ఏమిటంటే, ఆధ్యాత్మిక జీవితంలో మనం అందరము కూడా ఒక క్రమశిక్షణ కలిగిన వారముగాను, మన గుణాలు కూడా మారుతూ ఉండాలి. మన గుణాలు మారుతూ ఉంటేనే ఇతరులకు మనము ఒక సాక్షిగా మనం బ్రతకగలము. యేసు ప్రభు చెప్పాడు కదా, మరి మనము సాక్షులమై ఉండాలి. అపోస్తులను గురించి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములో 8వ వచనములో మనందరికీ బాగుగా తెలిసిన విషయం ఏమిటంటే, సర్వలోకములో మరి దేవుని ప్రజలందరూ కూడా అనగా అపోస్తులను గురించి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. మనం దేవునికి సాక్షులమై ఉండాం. మనం పొందుకున్న రక్షణను గురించి ఇతరులకు బోధించడానికి ఆయనకు సాక్షులమై ఉన్నాం. పేతురు భక్తుడు అంటున్నాడు, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ ఆయన సజీవుడై ఉన్నాడు, దానికి మేము సాక్షులమై ఉన్నామని చెప్పి పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు. మరి ఈ రోజుల్లో మనము కూడా ఈ పునరుత్థాన దినమందు వింటున్న ఈ ఉపదేశములు, ఈ సత్యములు అనేవి మనలో ఎంతమంది దేవునికి సాక్షులంగా ఉండవచ్చు ఉన్నాం? అలా సాక్షులుగా ఉన్న వారందరూ కూడా మరి దేవుని నామాన్ని స్తుతించండి. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈ సమయంలో నెహెమ్యా భక్తుని జీవితంలో మరొక గుణం ఏమిటంటే, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము నుండి మరి 9వ వచనం వరకు మనం గమనించేటప్పుడు, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము నుండి 9వ వచనం వరకు మరి గమనించినట్లయితే, శత్రువులు మాటి మాటికి అతని మనుష్యులను బెదిరించినను అతడు తన పనిని గురించి శ్రద్ధగా బాధ్యత వహించెను అని నేను క్లుప్తముగా ఈ వాక్యములన్నీ కూడా నేను చదవడం లేదు, వాటిలో ఉన్న సారాంశమును మాత్రము ఇక్కడ నేను చెప్పుచూ ఉన్నాను. ఒక మాట 6వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. సన్బల్లట్టును గేషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలుసుకుందుము రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయు పనిని గొప్పది, దాని విడిచి మీ యొద్దకు వచ్చుటకు నేను దానినెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని అని అంటున్నాడు.
ఇక్కడ శత్రువులు మాటి మాటికి వచ్చి ఆ పనిని ఆపాలని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టారు. చూడండి, ఈ శత్రువులు దేవుని పనిని ఆపడానికి మరి ధైర్య సాహసము కలిగిన నెహెమ్యా భక్తుని జీవితంలో ఆ పనిని చేయడానికి ఆయన ఎంత బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడో ఈ విషయాలలో మనము గమనించగలం. మాటి మాటికి వచ్చి శత్రువులు ఏం చేస్తున్నారంటే నెహెమ్యా పనిని ఆపాలని చూస్తూ ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? ఆపాలని చూస్తూ ఉన్నారు. చివరిగా ఒక 9వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రము చేయవారము కాము, వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకుంటున్నావని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము అని అంటున్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, మనం చేసే పని ఏదైనా సరే, అంటే ఆత్మ సంబంధమైన పని, అన్ని పనులను గురించి నేను చెప్పడం లేదు, ఆత్మ సంబంధమైన ఒక పనిని చేయుచున్నప్పుడు సాతానుడు మాటి మాటికి ఆ పనిని ఆపడానికే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు ఉదయం లేచి బైబిల్ చదవాలని మనం అనుకుంటాం. రాత్రి పడుకునే ముందే ఆ తీర్మానముతో పడుకుంటాం. ఎలాగైనా ఉదయం లేచి ప్రార్థించాలి, బైబిల్ చదవాలని ఆలోచన కలిగి ఉంటాం. కానీ ఆలోచనలను తారుమారు చేస్తూ ఉంటాడు. ఉదయం లేచిన వెంటనే బైబిల్ చదవాలనే ఆలోచన రాత్రి పడుకునే ముందే తీర్మానం చేస్తుంటాము. కానీ ఉదయం లేచిన తర్వాత బైబిల్ చదవాలనే ఆలోచన కూడా రాకుండా సాతానుడు ఎంత కుయుక్తిగా మన సొంత పనులను గురించి ఆలోచించడం మనం మొదలు పెడతాం. ఉదయం లేచిన వెంటనే మనం అనుకుంటాం, ఈరోజు ఏ పనులు చేయాలి, ఈరోజు మన ముందున్న టార్గెట్లు ఏంటి, ఈరోజు మన ముందున్నటువంటి మరి ఆ ఉద్దేశములు ఏమిటి. ఉదయం లేచిన వెంటనే మన సొంత పనుల కొరకు ఎంత ప్రయాసపడుతూ ఉంటామో మనము గమనించగలం. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ శత్రువులు నెహెమ్యా పనిని ఆపడానికి చూస్తూ ఉన్నారు. మాటి మాటికి వచ్చి ఏదో ఒకటి చెప్పి ఆ పనులను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అదే విధముగానే క్రైస్తవ ప్రజల కుటుంబాలలో కూడా ఆత్మీయంగా ఎదగాలని ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఆ ప్రయత్నములన్నిటిలో కూడా విఫలమవుతూ ఉన్నారు. విఫలమవడానికి గల కారణములు ఏమిటి? బాధ్యత లేదు. ఏం లేదు? బాధ్యత లేదు. బాధ్యత లేనటువంటి ప్రజలకు ఒక పనిని అప్పగిస్తే వారు ఏం చేస్తారు? ఆ పనిని సగంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతూనే ఉంటారు. పనిని పూర్తి కూడా చేయరు. కొంతమంది ఆ పని విషయంలో పూర్తి చేయలేని ఒక మనుషులుగా మిగిలిపోతూ ఉన్నారు. ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని చేయడానికి ఇష్టం లేనటువంటి వారుగా ఉంటూ, బాధ్యత లేని వారుగా ఉంటూ, మరి ఆ పనును చేయడానికి కూడా ఇష్టపడలేనటువంటి మనుషులుగా ఈ రోజుల్లో కనబడుతూ ఉన్నారు. దేవుడు మనకు అప్పగించిన పనిని ఆ బాధ్యతతో కూడిన దేవుని భయం అనేది మనలో ఉంటే ఎవరు ఎన్ని ఆటంకపరిచినా, ఎన్ని విధములైన ఆటంకములు మనకు ఎదురైనా, దేవుని పనిని మనము పూర్తి చేయాలని ఒక బాధ్యత మనకున్నట్లయితే నిశ్చయముగా మరి ఈ పరిచర్య లేకుంటే దేవుడు మనకు అనుగ్రహించిన మరి ఒక గొప్ప బాధ్యత మన మీద ఉంచిన ఆ భారములను, ఏదైతే దేవుడు మన మీద ఉంచాడో ఆ భారములు ఏమిటి? అందరికీ వెళ్ళి సువార్తను ప్రకటించే భారం మాత్రమే ఆయన ఉంచాడు. కనుక మన కుటుంబ భారాలు, మన వ్యక్తిగత భారాలు ఏమైనా ఉండవచ్చు. ఎన్నో భారాలు ఉన్నాయి. యేసు ప్రభు అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, మీ భారాలన్నీ కూడా నేను మోస్తానని చెప్తే మనం ఏం చేస్తున్నామంటే బాధ్యత రహితముగా మన భారాలు మనం మోసుకుంటూ దేవుడు అప్పగించినటువంటి ఆ పనిని చేయడానికి ఇష్టపడకుండా బాధ్యత లేనటువంటి ఒక ప్రజలుగా మనం ఉంటూ మరి దేవుని పనిని జరిగించలేకుండా
ఆటంకముగా మనమే ఉంటూ ఉన్నాం. దేవుని పనికి ఆటంకపరిచే ఉద్దేశములు మనలో నుండే కొన్ని సందర్భాల్లో బయలుదేరుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే, మాటి మాటికి సాతానుడు మన హృదయములో పలు రకాలుగా ఆలోచనలను, తలంపులను పుట్టిస్తూ మరి దేవుని పనిని ఆటంకపరిచే విధముగా ఈ రోజుల్లో మనము కూడా ఒకవేళ ఉండవచ్చు. అయినను దేవుని ప్రజలు ఏ విధముగా ఉండాలి? శ్రద్ధ, బాధ్యత. దేవుని పనిని నిర్లక్ష్యముగా చేయువాడు, అశ్రద్ధగా ఉండువాడు శాపగ్రస్తుడు అని చెప్పి వాక్యం బోధిస్తూ ఉన్నది. దేవుని పనిలో నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? దేవుని పనిని అశ్రద్ధగా, బాధ్యత రహితముగా నీ జీవితంలో ఉన్నదా? మనము శాపగ్రస్తులం. ప్రియ దేవుని బిడలారా, దేవుడు మనలను శాపగ్రస్తులుగా ఉండుట కొరకు ఆయన ఇష్టపడడు. మనం ఆశీర్వదింపబడిన జనం. అలనాడు ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధముగా ఆశీర్వదించాడో, కొండ తేనెలతో మరి గోధుమలతో, వేయించిన గోధుమలతో దేవుడు వారిని పోషించాడంట. కొండ తేనెలతో దేవుడు వారిని పోషించాడంట. మరి అలాంటి ప్రజలు ఏ విధముగా మరి చెరలోనికి వెళ్ళారు, ఏ విధముగా బానిసలుగా మారారు, తదుపరి కాలములలో వారి బ్రతుకులన్నీ కూడా ఎంతో దౌర్భాగ్యముగా ఉన్న వేళలో నెహెమ్యా భక్తుడు ధైర్యముగా నిలబడ్డాడు. యెరూషలేము పనులను పూర్తి చేయడానికి శ్రద్ధ కలిగిన వాడుగాను, బాధ్యత కలిగిన వాడుగాను. మరి అలాంటి గుణములు అనేవి ఈరోజు క్రైస్తవ భక్తుల జీవితాల్లో ఉన్నాయా? మనందరిలో కూడా శ్రద్ధ కలిగిన వారముగా ఉన్నామా? మనం బాధ్యత అనేది మనకు తెలుసా? కొన్ని కుటుంబాలలో చెప్తూ ఉంటారు కదా, పిల్లలను చూసి, బాబు నీకు బాధ్యత లేదు, కుటుంబ బాధ్యత ఏమైనా నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎంతోమంది కుటుంబ బాధ్యత లేనిటువంటి వారుగా, కుటుంబంలో పిల్లలు మరి బాధ్యత రహితముగా బ్రతికేవారు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక బాధ్యత లేదు, శ్రద్ధ లేదు. బాధ్యత లేని వారుగా, బాధ్యత రహితముగా నేడు దేవుని ప్రజలు ఒకవేళ ఉన్నట్లయితే పనులు ఆటంకము కలిగేవిగా ఉంటున్నవి. మాటి మాటికి వచ్చి మరి నెహెమ్యా పనులను ఆపడానికి వారు ఏ విధముగా ఆటంకపరుస్తూ వచ్చారు. అయినను మరి దేవుని తన దాసుడు నెహెమ్యా భక్తుని జీవితములో అతడు కలిగిన గుణం ఏమిటంటే శ్రద్ధ కలిగిన వాడుగాను. మనుషులు ఎన్ని విధాలుగా అతనిని బెదిరించినా కూడా, భయపెట్టినా కూడా భయపడకుండా, ఇది దేవుని పని, దేవుడు నాకు అప్పగించిన పని, దేవుడు నాకు బాధ్యతగా ఇచ్చిన ఈ పనిని, ఏ పని అయినా కూడా నేను దేవుడు నాకు ఇచ్చిన పనిలో బాధ్యతగా ఉంటాను, శ్రద్ధగా ఆ పనిని నేను చేస్తానని ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి. కనుక దేవుడు మరి మీకు ఇచ్చిన బాధ్యత ఏమిటో అది తెలుసుకొనండి. మందిరములో మీరు వెళుతున్న సమయాలలో దేవుడు మీకు అప్పగించిన బాధ్యత ఏంటో అది తెలుసుకోండి. దేవుని ఆలయములో మరి దేవుడు నివసించుచున్నటువంటి మరి మందిరాలలో మరి దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్యలో బాధ్యత ఏమిటో అది మనం తెలుసుకోవాలి. బాధ్యత లేనటువంటి విశ్వాసులుగా ఉండకూడదు. బాధ్యత కలిగిన వారముగాను, శ్రద్ధాభక్తి కలిగిన వారముగాను, దేవుని పనిని అశ్రద్ధగా చేయవారు, నిర్లక్ష్యపరచువారు శాపగ్రస్తులు అని చెప్పబడుచు ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, అలనాడు నెహెమ్యా భక్తుని జీవితములో శత్రువులు వచ్చి భయపెట్టిన, బెదిరించిన, పనులను ఆపాలని అనుకున్నా కూడా మరి నెహెమ్యా భక్తుని జీవితంలో శ్రద్ధ, బాధ్యత కలిగి ఆ పనిని పూర్తి చేయడానికే ఇష్టపడ్డాడే తప్ప తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. ఈ రోజుల్లో మనము కూడా దేవుడు మనకు అప్పగించిన పనిని మరి సంపూర్తిగా మనం చేసేవారముగా ఉండాలి. ఎవరు ఎన్ని కార్యములు చెప్పినా, ఎన్ని విధములైనటువంటి బెదిరింపులు మనకు బెదిరించినా కూడా బెదరకుండా, అదరకుండా, భయపడకుండా, కలవరపడకుండా దేవుని పనిని ధైర్యముగా ముందుకు తీసుకుని వెళ్ళాలి. మోషే భక్తుని జీవితంలో ఇశ్రాయేలీయులను, జనులను నడిపించేటప్పుడు శత్రువులు ఎన్ని విధాలుగా మరి ఎన్నో రకాలుగా మరి
వేధించారు. అయినను మోషే సాగిపోతూ ఉన్నాడు. ఈ నా మాటలు వింటున్న మీ జీవితాలలో బెదరకండి, అధైర్యపడకండి. శ్రద్ధ, బాధ్యతతో కూడిన దేవుడు మీకు ఇచ్చిన మరి ఆ పనిని సంపూర్తి చేయడానికి ధైర్యం వహించండి. ఎవరు ఎన్ని ఆటంకాలు కలుగజేసినా కూడా ఆ ఆటంకాలన్నీ కూడా పటాపంచలైపోవును గాక. ఆ ప్రియ దేవుని బిడలారా, మీ కుటుంబాలలో మీ పిల్లల బాధ్యతగాను, మీ భర్త బాధ్యతగాను, మీ భార్య బాధ్యతగాను ఉండాలని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థించేవారముగాను, సంఘములో దైవ సేవకులు వారికి అనుగ్రహించిన బాధ్యత, విశ్వాసులకు అనుగ్రహించిన బాధ్యత, వాటిని నెరవేర్చడానికి మనమందరము కూడా శ్రద్ధ, భక్తి, బాధ్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. మిగిలిన కొన్ని ఆత్మీయ గుణములనేవి మరి సోమవారము లైవ్లో ద్వారా మీకు అందించబడును కనుక ఈ పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోగలరని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ఈ పునరుత్థాన దినమందు ప్రభువా, మరి మేము మీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు మా ప్రాణము, ఆత్మ, దేహాన్ని సంపూర్ణముగా సమర్పించుకుని సజీవ యాగమైన ఆరాధన చేయడానికి దేవా మీరు మాకు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు. పాటల ద్వారాగా మీ నామాన్ని మహిమపరుచుకుంటూ ఉన్నారు. లోకములో జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా మీరు భారవహించి నడిపించినందుకు స్తోత్రాలు. మరి ముఖ్యముగా ప్రభువా, క్లుప్తముగా కొన్ని ఆత్మీయ మాటలను దేవ పరిశుద్ధాత్మ యొక్క సహాయం మూలముగా ప్రజలకు వివరించడానికి దేవా మీరు మాకు కృప చూపినందుకు స్తోత్రాలు. ఆత్మీయ జీవితంలో ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎవరు ఎన్ని బెదిరింపులు బెదిరించినా నిశ్చయముగా ప్రభువా మీ పనిని ప్రభువా మేము చేసి ముగించడానికి కావలసిన ధైర్యమును మాకు అనుగ్రహించండి. శ్రద్ధ కలిగిన వారముగాను, బాధ్యత కలిగిన వారముగాను మా బాధ్యతలు మేము తెలుసుకుని ప్రభువా ముందుకు సాగడానికి కృప చూపండి. అవును తండ్రి, ఈ వారం అంతటిలో మీ బిడ్డల యొక్క ప్రయాణాలలోనూ, ఉద్యోగ స్థలాలలోనూ నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేయండి. వారి యొక్క రాకపోకల యందు వాహనములను ప్రభువా మీరు కాపాడండి. కుటుంబాలుగా మీ సన్నిధిలో కనబడుటకు సహాయం చేయండి. ఇంకొన్ని ఎవరైతే ప్రభువా మారు మనసు పొందాలని ఆశిస్తూ ఉన్నారో, ఎవరైతే మారు మనసు పొందాలని దేవా మీ సన్నిధికి వస్తూ ఉన్నారో, అలాంటి వారిని అందరినీ కూడా మీరు కనికరించి మీ యొద్దకు చేర్చుకునండి. నా యొద్దకు వచ్చి వారు ఏమాత్రము కూడా వారిని నేను త్రోసివేయనని చెప్పారు. నా తండ్రి మిమ్మల్ని ఆకర్షించితేనే తప్ప మీరు నా యొద్దకు రాగలరని చెప్పారు. అవును తండ్రి, నిశ్చయముగా ఈ పునరుద్ధాన దినమందు విన్న వాక్య ప్రకారముగా ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు ఆకర్షించండి. మమ్మల్ని మీరు ఆకర్షిస్తే మేము మీ యొద్దకు పరిగెత్తుకుని వస్తాము తండ్రి. మా జీవితాలు, మా కుటుంబాలు మీకు అప్పగిస్తూ ఉన్నాం. మీరే భారం వహించి మమ్మల్ని నడిపించండి. మీరు అక్కడకు సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు తోడయుండును గాక, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి. ఆధ్యాత్మిక జీవితంలో బలం పొందండి. ఏ విధము చేతనైనను మనం అందరము కూడా ఆయన రాకడలో కొనిపోబడుటకు కావలసిన కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.